పదవీ కాలం ముగిసిన జడ్పీటీసీ ఎంపీటీసీల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పదవీ కాలం ముగుస్తున్న ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం ఈరోజు నిరంజన్ రెడ్డి స్వగృహంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారందరికీ సన్మానం చేసి పదవీ కాలం దిగ్విజయంగా ముగించుకున్నందుకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని, పదవిలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. 10 ఏండ్లు కేసీఆర్ తెలంగాణలో అద్భుత అభివృద్ధి చేశారని, జరుగుతున్న అభివృద్ధిపై ఈర్ష్యద్వేషాలతో దుష్ప్రచారం చేసి కేసీఆర్ని ఓడించే అభివృద్ధి అడ్డుకున్నారని అన్నారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబు మళ్లీ మన రాష్ట్రంలో కల్పించుకుంటున్నాడని, తెలంగాణ ద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పదవీ కాలం ముగిసిన ప్రజాప్రతినిధులు ప్రజలలో కలిసిపోయి మళ్లీ గెలిచిరావాలని కోరారు. మీకు అండగా నేను ఉంటానని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళ శాసనసభ పక్షం విలీనమైతే చేసుకుంటూ అది కూడా వాళ్ళే వచ్చి కేసీఆర్ ఎవరికి పోయి అడవేసి రాలే రాబోయే ఎమ్మెల్యే పొద్దుకు పార్టీ లేదనుకుంటా ఆ పార్టీ ఎమ్మెల్యేతో పోయి ముఖ్యమంత్రి ఆయనకి కాడికి పోయి కడవేసి దాదాపు తోలుకొచ్చుకుంటున్నట్టే ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకుంటా ఒక ఉదాహరణ చెప్పిన అర్థం కానికి తాత్వికంగా ఆ సిద్ధాంతాన్ని బలపరుపరంగా ఎంతమంది ఉన్నది ఎప్పుడు లెక్కకు రాదు. రాజకీయ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎంపీలు ఎంతమంది, ఇది లెక్కకు రాదు. ఎప్పుడు ఆ పార్టీ రాజకీయ విశ్వాసానికి ప్రజల మద్దతు ఎంత ఉందనేదే లెక్క బీజేపీ. కానీ వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ సంఖ్యను బట్టి పార్టీకి ఇద్దే వాళ్ళ తెలివిలేనితనం, వాళ్ళ యొక్క అజ్ఞానంతో వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, లేదా అహంకారం, తెలియని మూర్ఖ అహంకారంతో మాట్లాడుతున్నారు. మరి అదే అనుకుంటే క్వార్టర్లీ రిపోర్ట్స్, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్ అని వాళ్ళు ఉంటూనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం వెలువరిస్తుంటారు. కొన్ని బయటికి వెలువరించేవి ఉంటాయి, కొన్ని అంతర్గతంగా మాట్లాడే ఉంటాయి. అంతర్గతంగా మాట్లాడేవి కూడా కొన్నిసార్లు పేపర్లలో వస్తుంటాయి. అట్లా వచ్చిన దాంట్లోకి నేను ఉదాహరించి చెప్పాను. ప్రస్తుతం భారత నిలువు సంవత్సరం రిపోర్ట్ నేను చెప్పేది ఆనాడు వచ్చిన ఐటమ్, ప్రస్తుతం భారతదేశంలో ఉండేటువంటి పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి ఆయుధాలు ధరించి పనిచేస్తున్నటువంటి మావోయిస్టుల యొక్క సంఖ్య కేవలం 1500 మాత్రమే అని ఆ వార్తా సారాంశం. చెప్పిన మరి ప్రపంచంలో మిలిటరీ శక్తిలో 3వ 4వ భారతదేశం. చాలా బలమైన మిలిటరీ శక్తి భారతదేశానికి. 144 కోట్ల జనం, ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద పోలీసు, ఇంత పెద్ద అధికార యంత్రాంగం, ఇంత పెద్ద వ్యవస్థ, 15,000 మంది ఎందుకు భయపడుతున్నారు? ఏటికి భయపడుతుందో బలమే లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది అనే ప్రశ్న నేను వేసింది. అంటే తెలంగాణ అంశం కూడా అంతకు 100 రెట్లు బలమైనటువంటి హృదయాంతరాలలో ఉండేటువంటి భావన. ఈ భావన ఎవరు చనిపోయలే. ఇది అర్థం కాని సన్నాసులు ఇదేదో అయిపోయింది, ఎంపీటీసీకో సర్పంచ్కో కడవేయగానే వాళ్ళు ఎప్పుడు ఇద్దరు రాగానే వాట్సాప్లో ఫోటో పెట్టి 3 జరిగిందని వాడు పక్కన కూర్చుంటాడు. ఈ భావాన్ని ఎవడు చెప్పేయలేడు. ఈ భావం ఎప్పటిదాకా ఉంటుంది? ఈ పోయే భావాలు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశం అనేటువంటిది భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న భాషలు, భిన్న మత ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ఒక విశిష్టమైనటువంటి దేశం. ఉత్తర భారతదేశంలో తీసుకున్న నిర్ణయాన్ని తీసుకుపోయి దక్షిణ భారతదేశంలో, కేరళలో, తమిళనాడులో అమలు చేస్తే అమలు కాదు. పార్లమెంట్లో ఈ విషయం రాహుల్ గాంధీ అర్థమైంది. ఏమాట కమాట అంగీకరించాలి. కాంగ్రెస్లో ఒక దరిద్రమైన పార్టీలో ఉండేటువంటి ఒక అద్భుతమైన మనిషి రాహుల్ గాంధీ. నిజం చెప్తున్నాయి. చాలా చాట్యాలు ఉన్న పార్టీ, కానీ అద్భుతమైన మనిషి, ఆలోచన సరిపడండి. నేను బహిరంగంగా చెప్తాను మాట, నాకైతే సిగ్గుపడదు. అతను చెప్పిండు, పార్లమెంట్లో చెప్పిండు ఎన్నికల కంటే ముందు మొన్న, యూ విల్ నెవర్ ఎవర్ విన్ ఎ సింగిల్ సీట్ ఇన్ తమిళనాడు అని చెప్పి బీజేపీ ఛాలెంజ్ చేసింది. ఇదే భాష అని చెప్పింది. ఇదే భాష, నేను మాట్లాడే భాషని ఇదే వాక్యం చెప్పింది. అక్కడి ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకోకుండా మీరు చేసేటువంటి పాలన, మీరు తీసుకున్న నిర్ణయాలు అక్కడ బలవంతంగా అమలు చేసేటువంటి దాని ద్వారా మీకు ఒక సీటు కూడా రాదు. దేశం మొత్తం కూడా మీకు అదే ఈసారి. అట్లా తెలంగాణ కూడా ఏమైందంటే భవిష్యత్తులో
9.5 ఏళ్ల కాలంలో మనం కుదురుకుందామనే లోపల శత్రువులు అనేక రూపాలలో మన మీద దాడి చేశారు. వాళ్ళు ఎంచుకున్న మార్గాలు చాలా సులువైనవి. ప్రజల అమాయకత్వం మంచితనాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ సేద్యం చేస్తే ఫామ్ హౌస్ ఉన్నాడు. నిన్నను మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో వచ్చింది. వాళ్ళ ఊర్లో నారాయణపురం నేను కూడా పోయించిన వాళ్ళ నాయన దినవాళ్ళు అయితే అప్పుడు మంత్రికి నేను పోయించిన నాకు మంచి మిత్రుడు ఆయన. కేసీఆర్కు కొడుకు వాళ్ళ కుటుంబం మొత్తానికి కలిపి 150 ఎకరాలు ఉండొచ్చు. కానీ శ్రీనివాస్ రెడ్డి చాలా పెద్ద ఏరియా, చాలా పెద్ద ఏరియా, చాలా పెద్ద ఉంటుంది. భూములు ఫోటోలు ఇవి ఊరు చాలా పెద్ద. అడపతి కట్టుకొని మంచిగా ఉడిపొలంలో ఒడ్డు మీద పోతుందంటే వ్యవసాయ క్షేత్రంలో పర్యటిస్తున్న మంత్రి గారు. మరి వాళ్ళ వ్యవసాయ క్షేత్రం కేసీఆర్ ఫామ్ అవుతారా బట్టగాళ్ళ కూడా నాకు మీద కూడా పోస్ట్ పెట్టి నేనంటే అన్నమాట పోస్ట్ పెట్టినట్టు గురించి చెప్పాను. కుడి చేతితో అడిగిందా ఇది తెలంగాణ మీద అక్కసు ఉండేటువంటి వాళ్ళు అనునిత్యం చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం. మనమేమనుకున్నాం, ప్రజలు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అభివృద్ధి, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం దాంట్లో మర్చిపోతారు. పిచ్చినా కొడుకు మస్తు మాట్లాడతారు లేని మనం అనుకున్నాం. కానీ ప్రజలు కొన్ని సందర్భాల్లో ఈ అమాయకత్వం మంచితనం అనేటువంటిది ఎరగా వాళ్ళు వాడేది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు అర్థమైంది. ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని కుదుటపడడానికి తెలంగాణ సమాజానికి సమయం కావాల్సింత రాలేదు. తమిళనాడుకు వచ్చినట్టు రాలేదు. ఇప్పుడు అన్ని అనుభవాలు మనం కూడా ఊరికే ఉరుకులాగా 24 ఏళ్ళు 14 ఏళ్ళు ఉద్యమం 9 ఏళ్ళు 9.5 ఏళ్ళు ప్రభుత్వం ఒకనాడు తీసుకోవాలి. మొన్న ఒక ఆయన చాలా నవ్వుకుంటాడు. ఒక రైతు నా దగ్గర వచ్చి మామూలు మన పార్టీ ఎందుకన్నా పోయి అమ్మ పచ్చిలాగా తిరుగుతుండే నేను చూస్తానంటే మేమే అనుకుంటుండే ఆడపోవాలి ఇక్కడ ఎప్పుడు నిద్రపోతాడు 12కి మనిషి కనిపిస్తాడు, మళ్ళీ కొంత 6కి కనిపిస్తాడు. మనిషి అయినా ఏం మేమే అనుకుంటుంటే మా ఇంట్లో మాట్లాడుకుంటుంది. సార్ ఇప్పుడు మంచిగా ఉన్నావు, నెమ్మదిగా ఉన్నావు, ఈ 4 ఏళ్ళు రెస్ట్ తీసుకొని రెస్ట్ కోసమే దేవుడు ఇచ్చింది సార్ అని చెప్పారు. కాబట్టి అది ఇంకో మాట, పని చేస్తే జ్వరం వస్తుంది గోలు వేసుకుంటాను కదా సార్, నీకు గోలు అవసరం లేకుండా మంచి రెస్ట్ తీసుకుని 4 ఏళ్ళు అని చెప్పి హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా. మనము అదేదో వ్యక్తిగతంగా ఏదో పొందినమో ఏదో కోల్పోయినామని ఆలోచించినప్పుడు మాత్రమే బాధ కలుగుతుంది. అందుకే నాకు వ్యక్తిగతంగా బాధ లేదు. 24 ఏళ్ల తర్వాత విరామం దొరికింది. ఈ విరామాన్ని మన శ్రేణుల యొక్క పోరాట పటిమను పెంచడానికి, మన శ్రేణులను తరబీదు చేయడానికి ఇప్పుడు పెట్టుకుందాం. శిక్షణా శిబిరాలు పెట్టుకుందాం, పాఠ్యాంశంలో నిదానంగా పెట్టుకుందాం. నెలకు ప్రోగ్రాం మంచిగా తరబీదు చేసుకుంటా పోదాం. టైం ఉంది. 50 రోజులలో వనపర్తి కాదు, మళ్ళీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం సీట్లు డీలిమిటేషన్ అయినా కాకుండా పరిస్థితి ఎట్లా అదంతా చేయించుకొని పోదాం. ఈ టైంలో మీకు పాత్ర పోషించే అవకాశం వచ్చింది. కొంతమంది 2 సార్లు చేసేది, కొంతమంది ఒకసారి చేసేది. ఒకసారి చేసిన వాళ్ళు 2 సార్లు చేసిన వాళ్ళు అద్భుతంగా చేసింది. అందరూ కూడా బ్రహ్మాండంగా చేసింది. 1500 కొంతోళ్ళ ఎంత చిల్లరగా అంటే మనం ఏం చేస్తుంటే ఎవరైనా పదవి అయిపోతుందంటే వాళ్ళని ముందు పిలిచి అవతల పాటు అయినా సరే ఏదైనా వాళ్ళకి సన్మానం చేయడం ఏం చేయడం ఆలోచిస్తాం. గర్భూర్ మండలంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి కృష్ణ కానీ, జగతి సామి కానీ, మండల పార్టీ కానీ, అక్కడ ఎంపీటీసీ కానీ, సర్పంచులు ఒకరికొకరు పోటీ పెట్టి అద్భుతమైన పనులు జరిగాయి. అక్కడ ఇరిగేషన్ కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, రోడ్లు కానీ, చెక్ డ్యాములు కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, 1 కాదు 2 కాదు, సీఎం రిలీఫ్లు కానీ, ఒకటి కాదు కదా, విపరీతమైన పని జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా మండల కేంద్రాలు కాని చోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అసలు లేవు. శాంక్షన్ ఇచ్చే ప్రభుత్వం, మన ప్రభుత్వం కూడా లేదు. ప్రత్యేకంగా చర్చ చేసి ఏదో ఒక మెలిక పెట్టి అచ్చం తాండాలు ఉన్నాయి, మొత్తం ఇవన్నీ ఎత్తు మీద ఉన్నాయి, ఏ దావాలన్నా పోవాలన్నా వీళ్ళ కాకపోతే ఇబ్బంది అవుతుంది. ట్రైబల్స్ అంటారని చెప్పి ఆ ట్రైబల్ దాని కింద పెట్టి ట్రైబల్ అంటే అయితే ఏమవుతుంది, అట్లా ఉన్న అన్ని ట్రైబల్స్ ఇచ్చినామో మనం వేరేకి రాదు కదా చేయమన్నా. నేను కింద పెట్టి
కారణం లేనట్లు పెట్టి ముందర పెట్టి సాక్ష్యం చేశారు. కళ్ళదాండకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తెచ్చారు. ఏదులకు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తెచ్చారు. వెట్టకు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తెచ్చారు. ఒకటే నియోజకవర్గంలో మండల కేంద్రాలు రాని చోట ఒక్కటే నియోజకవర్గంలో 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టించారు. నిర్మాణం అలా పదవి కాలం ముగుస్తుంది. ఇనాగ్రేషన్ చేయాలని అధికారులకి స్వయంగా పోయి కలెక్టర్ని కలిసి, సార్ మా పదవి కాలం పూర్తి అవుతుంది, నేను ట్రైబల్ ప్రజాప్రతినిధిని, మా జెడ్పీటీసీ ట్రైబల్ ప్రజాప్రతినిధి, మీకు కట్టింది ట్రైబల్ ఏరియాగా, మా హక్కు అది, ఇనాగ్రేట్ చేయాలి, కంప్లీట్ అయిన దాన్ని ప్రారంభోత్సవం చేయడం ప్రభుత్వ బాధ్యత, మీరు ప్రోగ్రామ్ ఫిక్స్ చేయండి. ఆ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చెప్పారు, ఆయన ఎమ్మెల్యే కూడా చెప్పారు ఎవరితో మేము రాము, మేము చేయని ఎంజాయ్ చేస్తాం చెప్తామని ఏదో పిచ్చకుండా వేసాను డ్రామా కట్టబోతామంటే వేల మంది సమీకరించుకున్నారు. పోయిన వాళ్ళే ప్రారంభోత్సవం ఆగుతారు వ్యవహారం. అదే గౌరవంగా పోయి పార్టీ ఏదైనా సరే ఆయన ఒక సాల్వ కప్పి చేస్తే ఎంత మర్యాద ఉంటుంది. నేను చేయని నీకోసం ఆగుతారా, నీ అబ్బా కోసం ఆగి నీ అబ్బా కోసం ఆగితే ఎందుకు ఆగుతున్నా ఆగుతారా? ఏది ఆగుతుంది? మనం తెచ్చిన బెడ్షీట్లు, మనం తెచ్చినటువంటి అన్ని పనులు మనం తెచ్చినాయి. ఏడ పూర్తి అవుతుందో ఆడ పోయి రూపాయలుగా తెచ్చిన చూస్తున్నారు, కానీ కొత్తగా ఇక్కడ తెద్దామనేటువంటి ఆలోచన లేదు. నేను ఇక్కడ ఈసారి వచ్చింది మీ అనుభవం ఉంటే ఒకటి చెప్పండి. కేసీఆర్ పుట్టగట్లకి ఇచ్చిండు 20-25 కోట్లు వృధా అని, కాబట్టి దాన్ని ఆదా చేయడానికే మేము విచారణ చేస్తాం. కాంగ్రెస్ రొట్టపీసి విచారణ చేసేది నేను 10 సార్లు చెప్పిన వెళ్ళి ఛాలెంజ్ చేసిన ప్రెస్ మీట్ పెట్టినా. అందరు కలెక్టర్లకు, అందరు వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇస్తే ఒకటే గంట, ఎక్కువ కూడా అవసరం లేదు, డేటాబేస్ ఉంది మన దగ్గర. 69 లక్షల పైచలకు రైతుల యొక్క పాస్బుక్లు ఉన్నాయి, రెవెన్యూ రికార్డులలో ఎంట్రీ ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎంట్రీ ఉంది. రాష్ట్రంలోని ఒకే రోజు మండలానికి ఒక గ్రామం తీసుకోండి, బుద్ధి ఉన్న గ్రామం తీసుకోండి, ఒక గంటలో మొత్తం సమాచారం తీసుకోండి. ఆ ఊరు పోయి మీటింగ్ పెట్టి మనం చేయలే మనుషుంటే బాగు ఏంది మనం చేసింది సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేల్ దేశమంతా ఆశ్చర్యపోయింది. అది ఒకటే రోజు మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సకల సమాచారాన్ని అటెండ్ తీస్తారు. ప్రతి ఇంటి సమాచారం తీస్తారు. మన అంతా కూడా సమావేశం లేదు, జస్ట్ ర్యాండమ్ గా మీకు నచ్చిన ఊరు, ప్రతి మండలంలో నచ్చిన ఒక ఊరు పెట్టండి. కలెక్టర్లకు, వ్యవసాయ అధికారులకు బాధ్యత చేయండి. గంట కాకపోతే మొదటి రూపాయలు. ఈ ఊర్లో ఉన్న పట్టదారు పాస్ పుస్తకాలు ఎన్ని, రైతు బంధు పొందుతున్న పట్టదారు పాస్ పుస్తకాలు ఎన్ని, దీంట్లో అరువులు కాని వాళ్ళు ఎవరు ఉంటే ఐడెంటిఫై చేయండి. ఊళ్ళో పోయి రాయపేట పోయి దీంట్లో వ్యవసాయం చేస్తలేరు, ఈ భూమే కాదు, ఒట్టిగా రైతు బంధు తీసుకుంటా అంటే ఎవరు ఊరు ఊరుకుంటారా? ఈ దొంగ కొడుకు మీరు చేస్తలేడు సార్ తీసుకుంటారు ఒట్టిగా చెప్తారు. అట్లా తీయనికే శాత కాదు, కానీ ఎరకలు వచ్చిందని సూర్యులు నచ్చుకున్నాడు ఎరపెట్టేవాడు శాతకాని సన్నాసి. తీయనికే శాత కాక ఇప్పుడు ఇచ్చే క్రమంలో ఉదాహరణ కూడా చెప్పినాను. గణపురంలో రాధాకృష్ణ భూమి ఉంది ఉదాహరణ, ఆయన నాలా కింద పెట్టుకోలే, మార్చుకోవాలి, అట్లే ఉంది. కానీ తెలుసో తెలియకనో ఆ భూమి ఎకరాను ప్లాట్లు వేసిండు, అమ్మిండు. కానీ పట్టదారు పాస్బుక్ ఆయనతోనే ఉంది, రికార్డులు ఏముంది, వ్యవసాయ భూమిలోనే ఉంది. చూసేటోళ్ళకి ఏమైతుంది, ఇక ప్లాట్లు అయినాయి, కృష్ణాయకు రైతు బంధు వచ్చింది. అది ఇటువంటివి అన్న ఉంటే మండలాలను, నియోజకవర్గ కేంద్రాలను, జిల్లా కేంద్రాలను, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా 1, 2, 3, 4 ఇవి ప్రభుత్వం తెలిసి చేసేవి కాదు, ప్రభుత్వం దృష్టికి రాలేదు. ఇటువంటివి నిరంతరం సరిదిద్దుకుంటూ పోదాం, దానికి ఒక మెకానిజం పెట్టి సరిదిద్దుతాం. దాదాపు 10,000 కోట్లు అయితే వాళ్ళు చెప్పిన మన లెక్కనే 7,600 కోట్లు. ఇది ఎకరకు 10,000 2 సీజన్లు లెక్క ఇస్తే 5,000 లెక్క ఒక సీజన్కు 7,600 కోట్లు అయితే వాళ్ళు 15,000 రూపాయలు లెక్కనేస్తే ఇంకో 2,500 కలిపితే సుమారు 10,000 కోట్లు అయితే. కాబట్టి 10,000 కోట్లు ఇచ్చేటువంటి దాన్ని వాయిదా వేసుకొని ఈ 2-3 నెలల కాలాన్ని
డబ్బుల వెసులుబాటుతోన రుణమాఫీని స్టార్ట్ చేసి ఆ రుణమాఫీలో కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అయితే ఉందో పిఎంకేఎస్వై 6,000 రూపాయలు ఉంది కదా మోడీ గారి స్కీమ్ 6,000 3 కిస్తులు 191 షరతు ఉంది కదా దానికి ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో ఆ ఫ్యాక్టర్స్ పెడతామంటున్నాం దాని లెక్కన 29 లక్షల మంది రైతులే ఉన్నారు మళ్ళీ వీళ్ళు చేసే వరకు మళ్ళీ తగ్గుతారు ఎందుకు 29 లక్షల వీళ్ళు మాట్లాడేది మాట్లాడుతారు కారు ఉండకూడదు ఐటీ ఉండకూడదు కుటుంబంలో నౌకరదారులు ఉండకూడదు అని ఇవన్నీ తీసేస్తే అది ఏ 7 లక్షలకు వస్తుందో 10 లక్షలకు వస్తుందో తెలియదు సంఖ్య దానికి సరిపోను అమౌంట్ను పెట్టి కొన్ని విడుదల చేసేసి కొంత డబ్బిచ్చేసి ఇక మేము ఇచ్చినాం హరీష్ రావు అడగడం రాజీనామా చేయి కేటీఆర్ అడగడం రాజీనామా చేయాలి ఒక చిల్లర రాజకీయం చేయడం కోసం తయారు దీని మీద నేను మాట్లాడినా ఆల్రెడీ ప్రెస్ మాట్లాడినా ముందే మాట్లాడి అప్రమత్తం చేసినాం రైతాంగా చేసి ఏం చెప్పినాం అసలు ఎవడే గ్రామీణ ప్రాంతాలలో రైతులకు 2 లక్షలు రుణం ఇచ్చేది ఉన్న భూమిలో 92.5% భూమి 5 ఎకరాల లోపున్న రైతులకే ఉంది నాకు ఇవ్వచ్చు 50 ఎకరాల పైన ఉంది కాబట్టి ఎంత అడిగితే అందిస్తారు భూమి ఎక్కువ 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎవరు